సీతా కళ్యాణం అయితే 16 రోజులు పండుగ. సో దాని ఈ అన్నమయ్య ఆ సీతమ్మ తల్లి పిలిపిడి తలంబ్రాల పెళ్లి రాముడు సీత ఊరుకుంటూ పాట పాడుతూ ఉంటాం. అది లేకుండా బాగుంటుంది. పిడికిటి తలంబ్రాల పెళ్లి తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల మూచాల మెడ పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల మూచాల మెడ పెళ్లి కూతురు. పేరంటాడ నడిమి పెళ్లి కూతురు పేరంటాడ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు పుచ్చ సిగ్గుపడి పెళ్లి కూతురు. పేరంటాడ నడిమి పెళ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుపడి పెళ్లి కూతురు. పిడి తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమర నవ్వేని పెళ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు నెరా బిరుదు మగని కంటే పెళ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు నెరా బిరుదు మగని కంటే పెళ్లి కూతురు. పిరుదూరినప్పుడే పెళ్లి కూతురు పిరుదూరినప్పుడే పెళ్లి కూతురు. పతి బెరదేచినిది ఓ పెళ్లి కూతురు. పిరుదూరినప్పుడే పెళ్లి కూతురు పతి బెరదేచి ఓ పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత ఎడమరలి నవ్వేని పెళ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెళ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెళ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడిబెట్టిన నిదానమైన పెళ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను వడిబెట్టిన నిదానమైన పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు. చూడబెట్టక వెంకటేశ్వరుని రూపు రూప విజ్ఞాన అజ్ఞాన రూపు మాపు. రామకృష్ణే స్థితా సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. జన్మాద్యస్య యతోన్మయాదితరతస్యాధేష్వవిఘ్నేశ్వరాట్ తేనే బ్రహ్మహృదాయాదికవయే ముహ్యంతి యత్సూరయః. తేజో వారిమృతాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మప్రోజ్జితకైతవత్ర పరమో నిర్మత్సరాణాం సతాం విష్ణుం వాస్తవమత్రవస్తు శివనం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతం మహామునికృతే గుర్వాపరైరీశ్వరः సచ్చోరుజ్యోరిచ్యతే శుశ్రూషవిదక్షిణాత్. నిగమకల్పతరోర్గళితం ఫలం శుభముఖాదం తత్ర సంగీతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. పరమాత్మ అవ్యాయమైన అనురాగ చేత భూతుకలను అనుగ్రహించాలని నిశ్చయించి
అనంగ భావాన్ని అంటే మన్మథ భావాన్ని కలిగించే విధంగా అద్భుతమైన అనన్యమైనటువంటి వేణుగాన లహరిని ప్రవహింపజేసి వాళ్ళని ఆకర్షించి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ధర్మనిరతిని ఆ నిమిత్తంగా వాళ్ళలో ఉన్నటువంటి ఉత్కటమైన భక్తిని పరీక్షించి వాళ్ళని అనుగ్రహిస్తున్న సమయం వాడితో కాసేపు వేధిస్తూ ఉండగా పరమాత్ముడు మాకు సొంతము ఎవరికి దొక్కనటువంటి లాభం మాకు లభించింది. మేము ఆయన యొక్క సాంగత్యాన్ని పొందాము. ఆయన స్పర్శనం, ఆయన నవ్వులు, ఆయన చూపులు ఇవన్నీ మాకే దొరికాయని పొంగిపోతూ ఉండగా తాసాం తత్సౌభాగమదం వీక్షమానంచ కేశవుడు, ఆ సౌభాగ్య మదాన్ని చూసినటువంటి కేశవుడు ప్రశమాయ ప్రసాదాయ అంటే వాళ్ళ యొక్క గర్వాన్ని అడతారని ప్రసాదాయ అనుగ్రహించాలి. రెండు రకాల ఏకక్రియ ద్వ్యధికరి అని పరమాత్మ ఏ పని చేసినా ఒక పనిలో అనేకమైన ప్రయోజనాలు నెరవేరుతాయి. పరమాత్మ యొక్క కార్యలక్ష్యం ప్రశమాయ ప్రసాదాయ, వాళ్ళలో ఆ యొక్క గర్వాన్ని అణిచివేయడము, అదే నిమిత్తంగా వాళ్ళని అనుగ్రహించడం, ఈ రెండు పనులని దృష్టిలో పెట్టుకొని తత్రైవ అంతరధీయత అక్కడికక్కడే ఆయన అంతర్ధానమైపోయాడు. వీళ్ళ విపరీతమైనటువంటి విరహంతో బాధపడుతూ కనిపిస్తుంది. చెట్టును పుట్టను అతిథి అడుగుతూ హే దేవ హే దైత హే భువనైక సింధో హే కృష్ణ హే నాథ హే రమణ హే నయనాభిరామ ఆహా కదా సుభవితాసి చపల హే చపలము హే కరుణైక సింధో ఆహా కదానుభవితాసి పదం విశోర్మే. కృష్ణ యదువందన దైత భువనైక సింధు. దైత అంటే భర్త, ఏమండి ఓ ప్రాణేశ్వర, డార్లింగ్ అని అర్థం. ఎక్కడున్నావయ్యా, ఎప్పుడు కనిపిస్తా ఉంటావు విలపిస్తూ. వాడికి ఎక్కడ చూసినా ప్రతి అడుగులో గడ్డి పర భూమి ఇది ఎప్పటి పులకరింత వరాహావతారంలో నుండి కౌగులించుకున్నప్పుడు అంటే నేను కలిగించిన పులకింత, లేకపోతే వామనాధారంలో తన పాదంతో నేను మొత్తాన్ని ఆక్రమించి వచ్చినప్పుడు కలిగినటువంటి పులకింత, ఎప్పటి పులకింత ఇవాళ నిర్ణయం అంటే స్వామి యొక్క పాదస్పర్శ వల్ల కలిగినటువంటి పులకింతే ఇది. సర్వము కృష్ణమయంగా కనిపించినటువంటి ఇది వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు అని ఒక జింక పిల్లని చూసి అంటున్నారు. ఓ జింక పిల్ల, అర్థమైంది నీ కళ్ళు చూస్తూ ఉంటే ఇవన్నీ భావనామయమైనటువంటి. ఓ జింక ఒక ప్రియురాలతో కలిసి కృష్ణస్వామి ఇక్కడికి వచ్చి ఆమె వక్షస్థలానికి పూసుకున్నటువంటి కుంకుమలు ఆయన ధరించినటువంటి వనమాలకు అంటుకోగా ఆ వనమాల యొక్క సుగంధాలు వ్యాపించుతూ ఉన్నాయి. ఆ సుగంధాన్ని ఆస్వాదిస్తున్నటువంటి ఆనందం నీ కళ్ళలో కనిపిస్తుంది. ఎక్కడున్నాడో చెప్పు, ఎడిపోయాడో చెప్పు అని అడుగు. ప్రతిదీ కృష్ణమయంగా కనిపిస్తుంది. ఇది చాలా గొప్పదైనటువంటి అన్వేషణ, ఈ స్థితి ఇది. దీని ఫలితంగానే ఆయన అద్భుతంగా వాళ్ళని అనుగ్రహించడం ఇవన్నీ. ఇక్కడ ఆగే ఒక చోటుకు వచ్చి బాహుం ప్రియాంస ఉపధాయ గృహీత పద్మో రామానుజస్తులసి కాలి కులైర్మరాంతి అన్యమానైహ పర్వస్తరవ ప్రణామం కిం వా వినందతి చరం ప్రణయావలోకై. ఓ తరువులారా, బాగా పండబరువుతో వంగి ఉంది ఆ చెట్టు. వాళ్ళు అంటున్నారు ఆ వంగటం స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ప్రణామం చేయాలని వినయంతో భక్తితో ఆ చెట్టు వంగిందట. వాళ్ళు అలా భావన చేస్తున్నారు. ఓ వృషమ బాహుప్రియాంశ ఉపధాయ, తన యొక్క చేతిని ప్రియురాలి భుజం మీద వేసి విలాసంగా, కుడి చేతిలో గృహీత పద్మం, పద్మాన్ని పట్టుకొని విలాసంగా ఊపుతూ ఆ రామానుజుడు ధరించినటువంటి తులసిమాల సుగంధానికి మోహితులైనటువంటి ఆ యొక్క తుమ్మెదలు ఆయన వెంబడిస్తూ ఉండగా, మీరు అనొచ్చు ఏమంటే తులసీమాలకు సుగంధం ఉంటుందా, తులసీమాలకు తుమ్మెదలు ఆకర్షణ అయితే యోగమాయాకు ఉపాసిస్తుంది. మనం ఆ పదాన్ని మర్చిపో, యోగమాయా బ్రహ్మలు ఇవన్నీ సాక్షిపోతుంది. ఇలా తుమ్మెదలు తన వెంబడిస్తూ ఉండగా ఆ భృంగప్రియుడైనటువంటి ఆ స్వామి విలాసంగా పద్మాన్ని తిప్పుతూ ప్రేత భుజం మీద వేసి విలాసంగా అటు వెళుతూ ఉన్నప్పుడు మీరు ప్రణామం చేశారు కదా, ఇవన్నీ జరిగినట్టు చెప్తున్నారు. బస్ తరవ ప్రణామంకి అభినందన ప్రణయావలోకి అలా వెళుతూ వెళుతూ మీ నమస్కారాన్ని ఆయన స్వీకరించాడా, చూపులతో కానీ చేతులతో కానీ మీ అభినందించాడా మిమ్మల్ని?
మీరు ప్రణామం చేశారు, బాగానే ఉంది. మీ ప్రణామాల వైపు చూసి మిమ్మల్ని చూశారా? చూస్తే మీరు ధన్యులైనట్లు. కృష్ణ ప్రశ్న వేస్తున్నారు అంటే ఎక్కడున్నాడు కృష్ణుడు? అంతర్యామిగా వాళ్ళ హృదయాల్లోనే ఉన్నాడు. వాళ్ళ హృదయ భూమికలలో కృష్ణుడు చేసిన లీలన్నీ వాళ్ళకి కనిపిస్తుంది. ఇట్లా ఉంటూ ఇది ఉన్మత్తోజోహ గోప్య, ఇట్లా వీళ్ళు ఉన్మత్తులాగా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. కృష్ణాన్వేషణ కాతరా, లోపల ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని అంటే వీళ్ళ స్థితి ఎట్లా ఉందంటే, ఆ కస్తూరి మృగము దాని కస్తూరి నాభిలోంచి పరిమళం వెలువడుతూ ఉంటే ఈ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అంతా చుట్టూ తిరుగుతూ విపరీతంగా పరిగెడుతూ ఉంటుంది. అదో అక్కడి నుంచి వస్తుంది, దాని నాభిలోనే పరిమళం వస్తుందన్న విషయం దానికి తెలియదు. భక్తుడికి ఇదొక స్థితి, హృదయంలో నుంచే వస్తుంది, మన హృదయంలో నుంచే వస్తుంది ఆనందము, వెలుగు, ఆ రసము, చైతన్యం అని. ఆ అంతర్యామైనటువంటి పరమాత్ముడిని మనం గ్రహించుకోలేక ఆయన బాధ్యంగా వెతికే ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడైతే ఉజ్వలంగా ఆయన అంతరంగంలో ఆయన ప్రకటనతో ఉంటాడో ఇంకా ఆయన ఎంతో దూరం లేడున్నాడు. రామకృష్ణ వారు చెప్తాడు, నాయన ఉషోదయం అయితే ఇక సూర్యోదయం ఎంతోసేపు పట్టదని అంటాం, త్వరగా సూర్యోదయం అవుతుంది. హృదయంలో నీకు రాగోదయం కలిగినప్పుడు భగవంతుడు అంటే వీళ్ళకి త్వరలో భగవద్ అనుభూతి పొందబోతున్నాడు, ఐక్యాన్ని పొందబోతున్నాడు. భగవంత స్థాస్థాఖ్యాన్ని ఆయన అంటే నిజానికి ప్రేమను పూర్తిగా అంటే 100కి 100 దోషుల్లో పోసుకొని పూర్తిగా చివరి పొట్టుతో సహా జురుకున్నట్టుగా జురుకోవడానికి ఈ శరీరం సరిపోదు. శరీరము, మనసు, బుద్ధి సరిపోదు. అది ప్రత్యేకమైనటువంటి ఉపకరణాలు కావాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు అంటే జ్ఞానంలో బ్రహ్మైవ బ్రహ్మవిద్ భవతి అంటామే, అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రహ్మమైనట్టుగా ఆ భక్తిలో పడినటువంటి వాడు సాక్షాత్ మళ్ళీ భగవంతుడు, ఆ భగవద్భావనలు భగవంతుడే అవుతాడు. వాళ్ళు కృష్ణుడి యొక్క లీలను అనుకరిస్తున్నారు. ఒక ఆవిడ పూతన అయింది, ఒక గోపిక పడుకుంది పసిపాపలాగా. కృష్ణుడు పసిపాప అయి పడుకుంటే ఒక గోపిక కూర్చొని స్తన్యపానం చేస్తున్నట్లు ఆ పూతనగా నటిస్తున్నట్టు గోపిక నన్ను వదులు వదులు అంటూ ప్రాణాలు అవుతుంది. కృష్ణ లీలని అనుకరిస్తుంది. ఇప్పటికీ మీరు కోయంబత్తూరు దగ్గర అలంగుడి అనేటువంటి అగ్రహారం, అలంగుడి అగ్రహారం అని వాళ్ళు ప్రతి ఏకాదశికి కూడా వాళ్ళు రాధా కళ్యాణం చేస్తారు. అదొక సంప్రదాయం ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఇంజనీర్లు, మహానుభావులు అంటే ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు, ఆ సంప్రదాయంలో ఉన్న భక్తులు వాళ్ళు వచ్చి ఒక రోజంతా రోజు 2-3 రోజులు కార్యక్రమం పెట్టుకుంటారు. 3 రోజులు వరుసగా వాళ్ళు సంకీర్తనం చేస్తారు. ఆ సంకీర్తనలో భాగంగా వాళ్ళు కృష్ణ లీలలు కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్ చేస్తారు. అంటే చాలామంది మహానుభావులు తమిళంలో పూంతానం గారు, తర్వాత తమిళంలోను మలయాళంలో పూంతానం గారు, మీరాబాయి కీర్తనలు, ఇట్లా ఏదో కృష్ణ భక్తి ముఖ్యంగా భక్తి సామ్రాజ్యాన్ని భక్తి కీర్తనలు ఏవైతే అన్నీ గానం చేస్తారు. వాళ్ళు చేస్తూ అందులో భాగంగా నేను ఒకసారి చూశాను. వాళ్ళు కాళీ దమన ఘట్టాన్ని వాళ్ళు పాడుతూ అభినయించడం, నాట్యం చేయడము ఇదంతా అవుతుందన్నమాట. మదురైలో కూడా ఉంది ఇదే సిచ్యువేషన్. ఇట్లా ఇది ఒక సాంప్రదాయం అనమాట. వాళ్ళు కృష్ణ లీలల్ని అనుకరిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒక గోపిక వత్సాసురుడైంది, ఒక గోపిక తృణావర్తులాగా నటించింది. ఒక గోపిక కొక్కుడు భుజం మీద పెట్టుకొని ఇలా పెట్టుకొని, ఓ గోపికలారా, ఓ సుడిగాల నుంచి ఈ వర్షం నుంచి రక్షిస్తాను రండి అంటూ తాను కృష్ణునై గోవర్ధులను తెలిసింది. మా భైష్టవాద వర్షాభ్యాం తత్రాణం విహితం మయా తిచ్చుత్వ ఏకైన హస్తేన ఏదంత్యున్ని హృదయంబరం అనే పైకం ఇలా పెట్టి దాని అది ఒక గోవర్ధన పర్వతంగా తాను దాన్ని లేపినట్టు. దావాగ్ని పశ్యతోల్బణం తత్ర ఏకోవాచ, ఓ గోపాలులారా, మీరేం భయపడకండి, దావాగ్ని నేను తాగేస్తున్నాను చూడండి అంటూ నోరు తెరిచి తాగుతున్నట్టుగా అభినయించింది. కృష్ణ తెలుస్తాను, మీరు అనవసరంగా నేను కట్టివేసి గోపిక తీసు ఏం కృష్ణ పృచ్ఛమాన బృందావన లతాస్తరూన్ వ్యచక్షత వనోద్దేశే పద అని పరమాత్మ. ఇంకా కొంచెం ముందుకెళ్ళారు, చూడడానికి పరమాత్ముడి యొక్క పాదచిహ్న అన్ని ధ్వజాం
వజ్రాంగ శ్రీ చక్రము శంఖము ఇవన్నీ కూడా ఈ స్వామివారి యొక్క పాద చిహ్నాలు ఇవన్నీ కనుక స్వామివారి యొక్క పాదాలు ఈ చిహ్నాలు ఉంటాయి. రాముడికి కానీ కృష్ణుడికి కానీ అవతారాలకి పాద ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏమంటే భూమి మీద పాదాల యొక్క మనకు కనిపిస్తాయా? ఫింగర్ ప్రింట్స్ లాగంటే కనిపిస్తాయి, గోపికలకు కనిపిస్తాయి. మన గోపికలు అయితే మనకు కనిపిస్తున్నాయి, చూస్తున్నారు. అని కొంచెం ముందుకు వెళ్ళారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ చూడండి, వాళ్ళ యొక్క దృష్టి చూడండి. ఒక పురుషుడి యొక్క కాలి గుర్తులు వెంటనే ఒక స్త్రీ యొక్క కాలి గుర్తులు కూడా ఉంది. అదేంటంటే కాలి గుర్తులు బట్టి పురుషుడి కాలి గుర్తులు వేరు, స్త్రీ కాలి గుర్తులు అంటే అవును, స్త్రీ యొక్క పాదగుర్తులు భిన్నంగా ఉంటాయి అని. ఆహా కస్యాహ పరాని కైతాని యాతాయా నదసూరున అంసన్యస్త ప్రకోష్టాయ హకేణోకరినాయదా. వాళ్ళు ఏమనుకుంటున్నారట, ఆహా వప్రక్రియలో సాగించినటువంటి గజరాజు అంటే ఏం చేస్తుందంటే నీళ్ళలోకి దిగినప్పుడు నీళ్ళలో ఆడుకొని ఆనందంలో ఆ యొక్క దంతాలతోటి ఆ ఒడ్డున ఉన్నటువంటి భూమిని పెండగించి ఎత్తేసి అదంతా ఆ మట్టినంతా ఎత్తేసి పోసుకొని మళ్ళీ స్నానం చేసి అదొక క్రీడ దాన్ని. అలాగా ఆడ ఏనుగులతో కూడినటువంటి గజరాజు క్రీడించినట్టుగా ఈయన గోపికా స్త్రీలతో విహరించాడు కృష్ణుడు అని వాళ్ళు భావన చేస్తూ అనయారాధినోనం భగవాన్ హరిణీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతోయా మన ఎత్ర అని మనల్ని చూసారా. అనయారాధితోనం భగవాన్ హరిణీశ్వర, హరి ఈశ్వరుడైనటువంటి హరి ఆమె చేత ఆరాధించబడ్డాడు. ఎవరు ఇక్కడ? అనయ ఆరాధితో అయం, ఆయన ఆమె చేత ఆరాధించబడినాడు. ఎవరు ఆమె అంటే రాధ. ఏంటంటే రాధాదేవి శుకుడి చెప్తున్నవాడు శుకుడు. ఇదంతా శుకుడికి గురువు రాధాదేవి. ఎక్కడా కూడా మీకు భాగవతంలో రాధ ప్రస్తావన కనిపించి చాలామంది అడుగుతారు, ఏమంటే రాధ విషయం ఎక్కడ లేదండి, రాధ చెప్తుంటారు. రాధ కొంత బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, భాగవతంలో ఎక్కడ. మరి శుకుడు ఎందుకు చెప్పలేదు అంటే రాధ అనేటువంటి పేరు ఉచ్చరిస్తే ఆయన సమాధి అనుభవంలోకి వెళ్ళిపోతాడు. ఒకసారి సమాధి అనుభవం కలిగితే మళ్ళీ 6 నెలల దాకా ఆయన పరీక్షితులు 7 రోజుల్లో భాగవతం చెప్పాలి, పరీక్షితులు చేయాలి. అందుకని రాధ నామం ఉచ్చరించకుండా చాలా జాగ్రత్త పడి తనను తాను కంట్రోల్ చేసుకొని మహానుభావులు బ్రహ్మజ్ఞానులు ఏం చేస్తారంటే లౌకికమైనటువంటి పనులు చేయాలంటే శరీరం నిలబెట్టడం కోసం సమాధి అనుభవానికి పోకుండా అతి కష్టం మీద దాన్ని నిలుపుకుంటారనమాట. శరీరాన్ని భూమి మీద నిలుపుకునేటువంటి పనులు చేస్తారు. అంటే ఇట్ ఈస్ వెరీ డీప్. మనం భగవంతుడి భావనలోకి వెళ్ళడం మనకు ఎంత కష్టమో అంతకంటే వాళ్ళకు ఆ ప్లేన్ నుంచి ఆ భూమికి నుంచి దిగి సాధారణ స్థితికి రావడం అంత కష్టం వాళ్ళు మహానుభావులు. అది వాళ్ళకు మనకు గుర్తు. అలా ఆయన అతి కష్టం మీద తను సాధారణమైన భూమికలోని భాగవతం చెప్తూ ఉన్నాడు. మరి గురు యొక్క నామస్మరణ లేకుండా ఎలా చెప్పాలి? అందుకని అన్యాపదేశంగా ఈ యొక్క శ్లోకం, ఈ యొక్క 30వ అధ్యాయంలో ఉన్నటువంటి 28వ శ్లోకంలో అనయ ఆరాధితోను భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయ రహస్యంగా ఆమెతో ఇక్కడ వివరించాడు అని చెప్పాడు. దీన్ని వ్యాఖ్యాతలు అంటే అన్ని సంప్రదాయాల వ్యాఖ్యాతలు కూడా మీకు ఇంతకుముందు కూడా మనం చేశాం. ఒక్క భాగవత ప్రారంభ శ్లోకానికి వ్యాఖ్యానమే 101 వ్యాఖ్యానాలు. భాగవత ప్రారంభ శ్లోక వ్యాఖ్యాన గ్రంథం అని ఒకటి ఎక్కడో దొరికింది. ఆ గ్రంథం ఉన్నట్టు నెట్లో తెలిసింది. కానీ ఈ మనం ప్రార్థనగా భాగవత ప్రారంభ శ్లోకానికి శ్రీధర స్వామి గారు, తర్వాత వంశీధరుడు మొదలైన వాళ్ళు, ఇంకా ఎంతోమంది అనేక సంప్రదాయాల వాళ్ళు దానికి వ్యాఖ్యానాలు దాదాపు అందరు వ్యాఖ్యాతలు అన్ని సంప్రదాయాల వాళ్ళు అంగీకరించిన విషయం ఏంటంటే రాధ యొక్క నామస్మరణ పరోక్షంగా జరిగిన శ్లోకం ఇది అని చెప్పి చెప్తారు. అలా వాళ్ళు చెప్పారు, ఓహో ఆమెతో ఇక్కడ రహస్యంగా స్వామి పీడించాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ధన్య అహో అమి ఆర్యో గోవిందాంగ్రియం విద్యాజరేణవ యాన్ బ్రహ్మేశో రమాదేవి ధర్మోద్యననుత్తయే. ధన్యమైంది చూడు, ఈ భూమి ధన్యమైంది. చూసావా, గోవిందుడి యొక్క అంగ్రి రేణువులు, ఆయన యొక్క పాద రేణువులతో ఈ భూమి పుష్పితమైంది. చిరులారా చూడండి అని ఇట్లా ఆయన పక్క ఉన్నటువంటి మరొక రహస్య ప్రేయస్ యొక్క పాద చిహ్నాలు మనకి ఎంత బాధ కలిగిస్తున్నాయి. మనంతా వదిలేసి ఆమెను ఒక్కదాన్ని పక్కకు తీసుకెళ్ళి ఆమెతో ఆయంగా వింటాలి అని అంటూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇమాని అధిక మగ్నాన్ని ఫలాన్ని హోతోవతం. చూసావా, ఇక్కడ స్వామివారి యొక్క పాదాలు లోతుగా దిగబడ్డాయి. ఇమాని అధిక మగ్నాన్ని ఫలాన్ని హోతోవతం. ఎందుకంటే గోప్య పశ్చిత కృష్ణస్య భారాక్రాంతస్య కామిన. ఈ పక్కన ఉన్నటువంటి ఉందే ఈ నిరజాన బాగా అలసిపోయి కృష్ణ చూడండి అత్రావరోపితాకాంత పుష్పహేతోర్ మహాత్మన
అత్ర ప్రసూనాపచయ ప్రియార్థే ప్రయసా కృత. ఎత్తుకున్నాడు ఆమెని. తన ప్రియురాల్ని ఎత్తుకొని నేను మోస్తూ ఉండడం వల్ల స్వామి బరువు చేత ఆయన పాదాలు ఎదుగుగా దిగబడ్డాయి. చెరులారా చూసారా బావు వాళ్ళకన్నీ వాళ్ళ యొక్క మనోభూమికులు ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. ఇవన్నీ చెప్పడం కాదు, శుకుడు దర్శించి శుకుడు ఆ గోపికల స్థితిని పొందాడు. ఈ స్థితిని పరీక్షించు పొందుతున్నాడు. భాగవతాన్ని వినడానికి ప్రయోజనం అది. అందుకనే భక్త్యా భాగవతం జ్ఞేయం నా టీకయ అంటే నా యుక్తత్య నా టీకయ అంటే మేధోశక్తి చేత చెప్పేది కాదు భాగవతము, వినేది కాదు. కేవలము పరమాత్మ పట్ల సర్వశరణాగతి భావంతో మన గోపికలు అనేటువంటి భావన నింపుకొని మాత్రమే వినవలసినటువంటి ఘట్టంగా చెప్తారు వ్యాఖ్యానం. అందుకని వాళ్ళకి అది కనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా అది మనం దీన్ని అంటే వీటిని కనుక మనం మనతో నింపుకొని ఆలోచన చేస్తే ఏ పరమాత్మ అనుగ్రహం వల్ల మనకు కూడా ధ్యానం సిద్ధించదు. ఇది వాళ్ళకి ఆ భూమిలో అలా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏం చేశాడు ఆయన, ఆమెను మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ మామూలుగా కనిపిస్తున్నాయి. ఆహా ఇది చూసావు, ఇక్కడికి వచ్చాక పూలు కోసివ్వడం కోసం ఆమెను దించాడు. ఎత్తుకొని మోస్తూ ఉన్నాడు. నాకు పూలు కావాలి స్వామి, అవిసే పువ్వులు 2 అందకున్నవి నా తురిపిన సిగలో ఉన్న తురిమిపోతూ కానీ రావో ఈ బంగారు మామ అని ఒక పాట ఉంది. ఘంటసాల ఆల్బమ్ చిన్నప్పుడు విన్నాను. అదొక జానపద గేయం. దానికి మూలం ఇదే. రాధాకృష్ణ యొక్క విహార లీలని ఆధారంగా చేసుకొని లలిత కళలు, జానపద కళలు, వాంగ్మయము అన్ని రకరకాలైనటువంటి అన్ని వాటి అన్నిటికీ కూడా ఈ కేంద్ర స్థానం భాగవతం. ఈ స్వామివారి లీలలు స్వామి అవతరణ వల్ల కేవలం వాళ్ళని ఉద్ధరించడమే కాకుండా ఆ లోకంలో అనేకమైనటువంటి కళలు, ఆయన సకల కళా వల్లభుడైనటువంటి పేరు ఉంది పరమాత్మ. అంటే ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క విహారాలు, ఆయన యొక్క మాటలు చేతుల వల్ల అనేకమైనటువంటి కళలకు అవి ఇవన్నీ ఆశ్రయ స్థానాలు అయినాయి. ఆయన ఏం చేశాడు, ఆ పూర్వ వేడు కోసం ఆమెను దించాడు. అందుకని మా ఇద్దరిద్దరు కాలు వేళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ స్వామి యొక్క పాదాల గుర్తులు సగం మాత్రమే నిలబడాయి. అంటే ముంగాడుపై నిలబడ్డాడు స్వామి. అందుకని పూర్తి పాద ముద్రలు కనిపించట్లేదు, సగమే స్వామి యొక్క పాదాలు కనిపిస్తున్నాయి. చూడండి వాడికి దృష్టి ఎట్లా ఉంది. అప్పుడు ఓహో ఇక్కడికి వచ్చాక కేశపత్ర కామిన్యాహ కామినా కృతం. ఇక్కడికి వచ్చాక చెప్పి కూర్చొని ఆమె తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమెకు జడవేసి పూలు అలంకరించాడే కృష్ణుడు. ఆమె కేశాన్ని సవరించి కుప్పపై పూలను అలంకరించాడు. ఇది నిశ్చయం అని రేమే దయాచాత్మరత ఆత్మారామ్నోక్య ఖండిత కామినాం దర్శయం దైన్యం శ్రీనాం చైవ దురాత్మకం. శివుడు చెప్తున్న మాట. ఆహా ఆత్మారాముడు పూర్ణకాముడు అయినటువంటి కృష్ణుడు వాళ్ళకి ఈ దర్శనాలన్నింటినీ కలిగించేసి సుఖాల కోసం ఆరాటపడుతున్నటువంటి ఆ స్త్రీల పరవశత్వాన్ని, అంటే వాళ్ళ యొక్క దైన్యాన్ని, వాళ్ళ యొక్క పారస్యాన్ని, అంటే గోపికల యొక్క మనోస్థితిని, వాళ్ళ యొక్క శీలాన్ని, వాళ్ళ క్యారెక్టర్ని లోకానికి ప్రకటింపజేయడం కోసం స్వామి వారికి ఇవన్నీ కూడా కల్పింపజేశారు. తను ఒక స్త్రీతో క్రీడించినట్లుగా లీలల్ని ప్రదర్శించారు. ఉదాహరణగా ఆహా ఉదాహరణంగా ఇలా ఎవరినైతే ఏకాంతంగా చేరదీశాడో ఆమె ఏమైందట, ఆహా నేను స్వామికి అత్యంత ప్రియురాల్ని, అందరినీ వదిలేసి నన్ను చేరదీశాడు స్వామి, నాకంటే అతిథులు ఎవరు లేరు అని చెప్పి ఆమె యొక్క ఎంతో గర్వాన్ని పొందింది. కొంత దూరం పోయిన తర్వాత ఆమె తతో గత్వా వనోద్దేశం దృత్వా కేశం అబ్రవీత్ నపారయేహం చెలితుం నయమాం యత్ర తే మనః. హే ప్రియా కృష్ణ, కానీ కాళ్ళు ఎప్పుడు పుడుతున్నాయి, నడవలేదు, కానీ నన్ను ఎత్తుకొని నీ ఇష్టం వచ్చే చోటుకి తీసుకెళ్ళు, విభజయ్యి పలికి ఏవ ముక్త ప్రియవాహస్కంత ఆరుగ్యతాపి. ఎక్కువ చెప్పి అదే అట్లయితే నా భుజాల మీద కూర్చో, నేను తీసుకెళ్తానని ఆయన కాస్త వంగారు. భుజాల మీద కూర్చో అన్నాడు. ఆ యమ్మ కుర్చీళ్ళు సవరించుకుంటూ కూర్చుంటానే స్వామి భుజాల మీద ఎక్కడానికి కుర్చీళ్ళు సవరించుకుంటూ ఉండగా అప్పుడు తతశ్చ అంతర్దధే కృష్ణ సా వధూరన్వత పశ్యత. ఆమె కుర్చీళ్ళు సవరించుకొని ఆమె భుజాల మీద ఎక్కబోతుండగా అక్కడికి ఎక్కడ అంతర్ధానం రమణ ప్రేష్ట క్వాసి క్వాసి మహాభుజ. హే మహాభుజ, హే ప్రేష్ట, హే ప్రియ ప్రభు, ఎక్కడున్నావయ్యా హే రమణ. దాస్యాస్తే కృపణాయామే సఖే దర్శేసని, నేను నీ దాసుడయ్యా, నాకు నీ సన్నిధిని దర్శింపజేయమయ్యా, ఎక్కడున్నావు. అయ్యో ఇంత శిక్ష వేశావే, నీ సన్నిధికి దూరమైనాను, నన్ను అనుగ్రహించని. అన్విచ్ఛంత్యో భగవతో మార్గం గోప్యో అవిదూరత.
అలా వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఆమె కూడా కృష్ణుడిని వెతుకుతూ వెళ్ళింది. అలా అప్పటికే కృష్ణుని వెతుకుతూ ఉన్నటువంటి ఈ గోపికల బృందం కూడా ఆ గోపికను కలిసింది. దీన్నే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్వేషణ అని చాలా గొప్ప ఖండకావ్యాన్ని రాశారు. దాన్ని చదువుకునే భాగ్యం మాకు లభించింది డిగ్రీలో ఉండగా. చాలా గొప్పగా రాస్తారు. ఇది మా చరిత్ర విధిని వద్దరి తొట్టిపడింది. వీడు చెప్తారు, ఆమె అడుగుతుంది ఈ గోపికను చూసి, ఎవరమ్మా మీరేమిటి అని అంటే, ఇట్లా కృష్ణుడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా ఆయన వెతుకుతూ వస్తున్నామని అంతా వాళ్ళ కథంతా చెప్పిన తర్వాత, ఇదంతా బాగానే ఇది మా చరిత్ర, మరి మా చరిత్ర విని నువ్వు కూడా తొట్టుపడుతున్నావు, నీ కథ ఏమిటి అని అడుగుతారు. వాళ్ళందరూ కూడా అలా కూర్చొని తన మనస్కాస్త దలాప అంటే ఆ యొక్క ఒంటరి గోపిక రాధ. ఈ రాధ రాసేశ్వరి, గోలోకానికి అధీశ్వరి. ఆమెనే అమ్మవారిగా శ్రీచక్రోపాసనలో రాజరామని చూస్తారు. గోపికలు అంటే సకల మూల ప్రకృతి అంటానే ప్రకృతి అధీశ్వరి. ఆమె స్వరూపమే రుక్మిణీదేవి. ఈ రుక్మిణీ కళ్యాణంలో కూడా ప్రాణేశని మంచి భాషను వినలేని కనరంధ్రముల కలిపి ఎలా అంటారు చూసారా, పంచేంద్రియాల యొక్క వైభవాన్ని. అంటే పంచేంద్రియాలు దేనికి ప్రతినిధి? ప్రకృతికి రిప్రజెంటేటివ్స్ అన్నమాట. ఇంద్రియాలు ప్రకృతితో నిర్మితమైనవి. ఈ ప్రకృతి సమస్త ప్రకృతి కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కనుక ఈ ఇంద్రియాలు కూడా పరమాత్మ యొక్క ప్రాప్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట. దానికి సందేశంగానే రుక్మిణి కృష్ణుని పొందాలని ప్రేమ సందేశం పంపడంలో ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి అంతరార్థం. కృష్ణుడు ఆమెను ప్రేమించడము, ఆమెను ఎత్తుకురావడం, బలవంతంగా వివాహం చేసుకోవడం, సరే ఇదంతా సరే. ఆ రుక్మిణి రాధకి, రాధ అనురాగ స్వరూపం, ప్రేమ స్వరూపం అన్నమాట. సరే ఇదిలా ఉండగా తన్మనస్కాస్తదాలాపస్తద్విచేష్టాస్తదాత్మిక తద్గుణానేవ గాయంత్యో ఆత్మాధారాన్ని స్వస్వరూపు. అలా ఆయన్నే స్మరిస్తూ ఆయన గురించి మాట్లాడుకుంటూ తద్విచేష్ట ఆయన యొక్క చేష్టాత్మిక తద్గుణానేవ వాడి ఇంటికి పోలేదు. పులినమాగచ్చ ఆ ఇసుక తిరిగి మీరు కూర్చొని ఆ రాత్రి ఆ వెన్న రాత్రి ఆయన గురించి మాట్లాడుకుంటూ గానం చేస్తూ అలా గాడింది ఆ కృష్ణ భావనలో నిమగ్నైపోయి ఆ రాత్రి అంతా గడిపారు. సమవేదాదిగో కృష్ణం తదాగమన కాంక్షిత. ఎప్పటికైనా పరమాత్మ వస్తాడు, మళ్ళీ మమ్మల్ని చేరదీస్తాడు, మాతో వేధిస్తాడనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ, వేయికలతో ఎదురు చూస్తూ ఆయన యొక్క విశిష్ట గుణాన్ని తానే చేయడం మొదలు. ఇక్కడికి రాస పంచాధ్యాయ అనే దాంట్లో ఇప్పటికి 29, 33 అధ్యాయాలు, ఇంకో 2 అధ్యాయాలు. గోపికా గీతలు అనేటువంటిది ఇది మొదలవుతుంది. ఇది 31, 2 అధ్యాయాలే ఉన్నాయి, 3 అధ్యాయాలు. గోపికా గీతలోనే ఇది ఏంటంటే 21 శ్లోకాలు ఉన్నాయండి. ఆ 19 శ్లోకాలు, కేవలం ఈ 19 శ్లోకాలను వీటిని గోపికా గీతలు అంటారు. భాగవతంలో గీతలు అంటారు. గోపికా గీతలు, క్రమర గీతలు, ఉద్ధవ గీత, ఇట్లా శృతి గీతలు అని భగవంతుని తత్వాన్ని, భగవంతుని కీర్తించేటువంటి భాగాలు ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి. ఇవి కాకుండా మామూలుగా బ్రహ్మదేవుడు, దేవతలు, గంధర్వులు, తర్వాత గోపికలు, భక్తులు వాళ్ళ కూర్చొని అనంతకృష్ణ గారు అడిగితే రీసెర్చ్ 111 స్తోత్రాలు, స్థుతులు చాలా వచ్చినాయి. గీతలు వేరు. ఈ గీతలు ఇట్లా ఈ గోపికలు గోప్యమూచుకు వీళ్ళు కీర్తిస్తూ ఆ రాత్రి అంతా గడపడం మొదలు. ఇందులో వీళ్ళ యొక్క మానసిక స్థితి, వీళ్ళ యొక్క భక్తిభావము, కృష్ణుడి యొక్క కీర్తి, ఆయన యొక్క మాధుర్యం, ఇవన్నీ కూడా మనకు చేస్తుంటాయి. జయతిథికం జన్మనా వ్రజ శ్రయతైందిరా దైతదృశ్యతాం క్షుతామకా త్వయి ధృతాసవం విచిన్వతే హరిహరాసనం హరివివర్ధనం వరకమంజరి. ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యాసుని ఈ వృత్తాన్ని స్వీకరించారు. ఇది గానానికి బాగా దీని మీద అసలు భారతదేశంలో ప్రసిద్ధులైనటువంటి గాయకులు అనుకున్న వాళ్ళందరూ కూడా కవులలో ప్రతివాడు అంటే కవిని అనిపించుకోవాలంటే ఎట్లయితే రామాయణాన్ని రాత్రి ఒక పద్యమో, ఒక శ్లోకమో, చిన్న కథ రూపంలో రామాయణం రాస్తేనే కవి అని ఒక ప్రతీతి సమాజం. అట్లాగే ఈ గోపికా గీతాన్ని పాడిన వాడే గాయకుడు అని ఒక భావన అన్నమాట. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలు, ఈ భాగవతంలో గోపికా గీతలు, వీటిని
సుందర చైతన్యానంద స్వామి వారు చాలా విశేషంగా దీనికి ఆ రోజుల్లో ప్రాచుర్యం కల్పించాడు. మీ 1180లో చాలా దేవుడు చెప్తున్నాడు, కృష్ణ జయతి తేధికం జన్మనావ్రజ శ్రయత ఇందిరా శాశ్వతతి. నీ జన్మ వల్ల నీవు ఆవిర్భవించడం వల్ల ఆ ఇందిర ఉందే శాశ్వతంగా ఈ వ్రజమండలాన్ని ఆశ్రయించి ఇక్కడ ఉండిపోయిందయ్యా, వైకుంఠాన్ని వీడి. వైకుంఠం ఖాళీ అవుతుందండి. పూర్ణావతారం ఎందుకంటారంటే చివరిలో దేవతలందరూ వచ్చి స్వామివారి మీరు వచ్చారు బాగానే ఉంది, మా కోరిక మీదనే మీరు వచ్చారు, మీ కార్యం పూర్తయింది, మరి అక్కడ సీటు ఖాళీగా ఉంది, స్వామి మీరు రావాలి అంటే అప్పుడు ఆయన వెళ్తాడు. వైకుంఠంలో సీటు ఖాళీ అయిన అవతారాలు రామావతారం, కృష్ణావతారం, మిగతా అవతారాలకు అట్లా రాలేదు. లక్ష్మీదేవి కూడా వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడ కూర్చుందయా. దైత దృశ్యతాం దిక్షుతాక, నీవారైన సజ్జనులందరూ కూడా దిక్షుతాం దిక్కులలో వెతుకుతున్నారు. ఓ దైత, ఏ నాథ, తై దుసాతవత్వం విచిందితే, నీకోసమే ప్రాణాన్ని నిలుపుకొని వెతుకుతున్నారు. వెతకాలి కాబట్టి వెతకడం అనే పని చేయడం కోసం ప్రాణాలను నిలుపుకొని వెతుకుతున్నారు. కృష్ణ దయచేసి ఏదో గోపికలు కృష్ణుని వెతకడం కాదు. చెప్పాను దేవతలు, పరిషత్తులు, వేద మంత్రాలు, మంత్రగోపికలు, కృష్ణుడు రకరకాలు. కనుక స్వామి పరమాత్మ నీ కోసం నీ వాళ్ళమైన మేము వెతుకుతున్నామయ్యా, దీన్ని వెతకడం కోసమే ప్రాణాలు నిలుపుతున్నాయి, లేదా మా ప్రాణాలు పోతాయి, దయచేసి కనిపించు అని. శరదుషయే సాధుజాత సత్ సరసిజోదర శ్రీభుషాదుష సురతనాథతే అశోకదాసికా వరద నిఘ్నతో శరత్కాలంలో బాగా వికసించినటువంటి ఆ జలాశయంలో, ఆ సరస్సులలో ఉన్నటువంటి తామర పూల కర్ణికలు ఉంటాయే, పసుపచ్చ రంగులు, కేశరాలన్నీ ఉండి దట్టంగా బొద్దుగా ఉన్నటువంటి కేశరాలు ఉంటాయే, వాటిని అందంలో జయించేటట్టుగా ఉన్నాయ్యా నీ చూపులు. కృష్ణుడి యొక్క చూపులు ఎలా ఉన్నాయో వర్ణించారు. సురతనాథి, ఓ ఆనందనాథ. సురతము అంటే వేదాంత పరిపాటిలో భగవత్ సంధాయకమైన ఆనందం. మామూలుగా ఈ శృంగార శాస్త్రంలోనేమో స్త్రీ పురుష సంయోగాన్ని సురతము అంటారు. వేదాంత పరిభాషలో సురతం అంటే బ్రహ్మానందం, మనుష్యానందము, గంధర్వానందము, ఇంద్రియానందము, ఐంద్రానందము, బ్రహ్మానందము. ఆనందంలో రకాలున్నట్టుగా ఉన్నత శ్రేణి ఆనందం బ్రహ్మానందం, దాన్ని సురతము అంటారు వేదాంత పరిభాషలో. ఓ బ్రహ్మానందానికి నాయకుడైనటువంటి వాడ సురతనాథతే అశుల్కదాశిక, నీకు జీతం లేని ఊరికి పెట్టనవయ్యా మేము. ఇక వరద నిఘ్నతో నేతకి వధ, ఎందుకు మమ్మల్ని చంపడం, ఎందుకు ఇలా చంపడం, నువ్వు కనిపించకపోతే మా ప్రాణాలు వీటి మీద కిం వధ, ఎందుకు మమ్మల్ని ఇలా చంపడం, నీకు బాగా కాదు. కనుక నీకు ఉడికి కట్టలేము. అశుల్కదాశిక, దాసులు రెండు రకాలుగా ఉంటారు. నాకేమవుతండి, బతకడానికి తిండి బట్ట ఇచ్చేసారు, దాస్యం చేస్తాను వాడు. మేము అది కూడా అడగట్లేదు, ఏమీ కోరినటువంటి అశుల్క దాశికలం మేము. కనుక మమ్మల్ని ఎందుకు చంపుతావు, ఎన్నిసార్లు రక్షించావు, నీకు గుర్తులేదా? విషజలాల నుంచి రక్షించావు, వ్యాడ రాక్షసుని రక్షించావు, అంటే అగాసుని రక్షించావు, కాళీ నుంచి రక్షించావు, వర్షమారుత ఆ యొక్క వర్షం నుంచి పెద్ద పెను వర్షం నుంచి రక్షించావు, సుడిగాల నుంచి రక్షించావు, వైద్యుటానల అంటే పిడుగు నుంచి రక్షించావు, దావాల నుంచి రక్షించావు, వృషమయాత్మజ నుంచి రక్షించావు. వస్తాడు, వాడి పేరు అరిష్టాసుడు. వృషమయాత్మజ అంటే నుంచి, మయాత్మజ మయుడు అనే మయుడు యొక్క మమ్మల్ని ఎన్నిసార్లు రక్షించిన వాడివి, ఇలా మమ్మల్ని ఈ వ్యోమాసుడు అనేటువంటి వాడు కృష్ణుని ఆ వ్రజగోకులానికి రావడం, వాళ్ళ బారి నుంచి వీళ్ళని రక్షించడం అనేవి ఇంకా ఘట్టాలు కాలే. తర్వాత 31వ అధ్యాయంలో దశమస్కందం ఆ తర్వాత జరిగే కథ అది. అరిష్టాసురుడు రావడంతో మన వ్యోమాసురుడు రావడం, అదేంటంటే జరగబోయే కథ సామవేద. ఈ రాసలీల కేవలము ఒక ద్వాపర యుగంలో కేవలం ఆ శరద్ ఋతువులో ఒకసారి మాత్రమే జరిగింది. ప్రతి కల్పంలోనూ అది ఇప్పటికీ కూడా శివుడు చెప్తాడు, నిరంతరము జరుగుతూ ఉంటుంది. మనకు అది దర్శనం కాదు, కానీ ఆ యొక్క కృష్ణలో బృందావనంలో ఇప్పటికీ కూడా గోపికలతో స్వామి నిత్యము క్రీడిస్తూ ఉంటాడని బృందావన వాసుల యొక్క విశ్వాసం శాస్త్రవచనం.
నిజంలో జరిగింది అదే. మీరు నిజవనం పోతే బృందావనం పోతే ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, చిన్న దేవాలయం ఉంటుంది కదా, అది అక్కడ ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. రాధారాణి మందిరం చిన్న గది ఉంటుంది అక్కడ. ఆ దేవాలయం భగవంతుడు అనుగ్రహం ఏంటంటే వెళ్ళి చూడగలిగాం. ఆ చుట్టూ గోడ ఉంటుంది, లోపల చిన్న చిన్న వృక్షాలు ఉంటాయన్నమాట. దాని మరుగుజ్జు వృక్షాలాగా ఉంటాయి. ముందు పోతే ఏంటిది ఏంటి ఇట్లుందని అనుకుంటాము. మీరు అక్కడ ఉండి ఒక పూట ఒక రోజంతా నాకు తిరగ సిస్టమ్ బాగుంటాయి. ఆ వైబ్రేషన్ కూడా అక్కడ చిన్న దేవాలయం ఉంటుంది, రాధారాణి దేవాలయం. ఈ అమ్మేవాళ్ళు పళ్ళెలో పట్టుకొచ్చి చిన్న ఎర్ర రవికల గుడ్డ, చీర, తర్వాత గాజులు, పసుపు, వాడు మమ్మల్ని చుట్టుముట్టడం వల్ల మాకు అర్థం కాలే ఏంటి వీళ్ళని ఎప్పుడు పడినా ఏంటి అడిగారు. వాళ్ళు చెప్పారు ఏమంటే ఇక్కడ దేవాలయం ఉంది, రాధారాణి మందిరం అని. రాధారాణి మందిరంలో వీళ్ళు చడాయే అన్నాడు. ఏంటంటే సూర్యాస్తమయ సమయానికి దేవాలయం చేస్తారండి. ఎవరిని విజిటర్స్ని పిలిచి అదే మిఠాయి పెడతారు ఇప్పటికి. సూర్యాస్తమయ సమయానికి దేవాలయం ఆ అర్చకుడు ఏం చేస్తారంటే రాధాకృష్ణ కోసం ఏకాంత విహారం కోసం శయ్యలాగా మరుస్తారు. స్వామివారి మూర్తులు ఉంటాయి అక్కడ. వాళ్ళిద్దరు నుంచి చక్కగా తెల్లటి మల్లెలతో వాటిని అలంకరించి మామూలుగా కళ్ళు తోముకోవడానికి దుల్ల మంచి ఒక రాగి పాత్రలో నీరు, రాగి పాత్రలోనే వెండి పాత్రలోనూ చేసి వస్తాం. ఆ అర్చకులు పెట్టినటువంటి మిఠాయి కొరకబడి ఉంటుంది, లడ్డు తెల్లవాడు. అది నవిలి ఉంటుంది ఆ వేపడు. ఆ నీళ్లు ఖాళీ అయి ఉంటాయి. ఇప్పటికీ రాధాకృష్ణ ప్రవేశిస్తారు. అందువల్ల సూర్యాస్తమైన తర్వాత ఎవరు ఉండకూడదు. ఇట్లా రీసెర్చ్ ఉద్దేశంతో సూర్యాస్తమైన తర్వాత ఉంటే ఏమవుతుంది అని బలవంతంగా తగాదా పెట్టుకుని రహస్యంగా దాక్కుని ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఏమైందో తెలియదు. వాళ్ళ అడ్రస్ దొరకలేదు. తర్వాత ఇది చారిత్రకమైనటువంటి ఇవన్నీ అంటున్నాం. బృందావనం వెళ్ళినప్పుడు తెలిసిన విషయాలు. అంతా ఏకాంతంగానే ఉంటుంది. ఆ వృక్షాలన్నీ అక్కడ వాళ్ళు చెప్తారు. ఆ వృక్షాలన్నీ కూడా ఆ గోపిక స్త్రీలండి. ఇప్పటికీ ఇది మనకు నిదర్శనం. ఇలా గానం చేస్తూ ఉన్నారు కనుక ఒక గోపిక అంటుంది, నకలు గోపిక నందనో అఖిల దేహినా అమరాత్మదృ విఘన సాధితో విశ్వగుప్తయే సఖభుదేవాన్ సాత్వతాంతులే. హే కృష్ణ, మాకు అర్థమైతే లేవయ్యా. నా కలు గోపికానందనో భవ. నీవు కేవలం యశోద బిడ్డవే, నీవు నీరజనేత్ర. కేవలం యశోద బిడ్డవయ్యా, నువ్వు కాదులేవయ్యా. నీ రహస్యం మాకు తెలిసిపోయింది. విఘన సాధితో విశ్వగుప్తయ్యే. బ్రహ్మదేవుడి యొక్క కోరిక మీద లోకాన్ని రక్షించడం కోసం సాత్విక కులంలో జన్మించిన నారాయణుడు అని మాకు తెలుసులే అన్నారు. అంటూ విరచిత భయం పురుష్ని దుర్యతే చరణమీయుషా సంస్కృతే భయాత్ కరసరోరుహం. మొదటి పాదంలో విరచితాభయం వృష్ణి ధురియతే చరణమీయుషా సంస్కృతే భయాత్. నీ చరణాన్ని, ఈయుషాం అంటే ఆశ్రయించిన వాడు, నీ చరణాన్ని ఆశ్రయించిన వాడుకు సంస్కృతి భయాన్ని, సంస్కృతి అనే పదానికి అర్థం సంస్కృతి కాదు, సంస్కృతి ప్రవహించే, నిరంతరం ప్రవహించేది. ఏంటది? సంసారం. సంసారం అంటే సంస్కృతి నుంచి వచ్చింది సంసారం. అదేమిటి? ఒక నదిలో నీళ్లు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. నీళ్లు లేకపోవడం ఉండదు. కొత్త నీరు వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ నీరు వస్తుంది, వెళ్ళిపోతుంది. ఈ సంసారం కూడా అంటే మనకి ఈ జన్మ వచ్చింది, ఇది పోతుంది, మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. ఇవంతా కూడా శరీరాలు ఒకదాని పెట్టేది అంతా ప్రవాహ రూపం. అందుకే సంస్కృతి అంటారు దాన్ని. సంస్కృతే భయ. నీ చరణాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఈ ప్రవాహ రూపమైనటువంటి సంసారం నుంచి వాళ్లకు అభయం లభిస్తుందయ్యా. విరచిత అభయం విష్ణువు విష్ణుయ్య కరసరోరూపం కాంతకామలం. లక్ష్మీదేవి యొక్క కోరికను తీర్చేదయ్యా నీ చేయి.
నీ చేయి మామూలు చెయ్య శిరసి వేగిన శ్రీకరగ్రహం. నా అంటే సంస్కృతంలో మా యొక్క శిరస్సు మీద నీ యొక్క ఆ కాంతకామతమైనటువంటి నీ చేతిని వచ్చు స్వామి. నీ కరస్పర్శ నువ్వు మాకు పరమాత్ముని యొక్క చేతి స్పర్శ లభిస్తే దాన్ని మించినటువంటి సంతోషం ఏ జీవితం దాన్ని వాడుకో. వ్రజ జనాతి వీరయోషిత నిజన స్మయ స్మిత భజ సఖే భవ కింకరి స్మనో జలరుహారణం చారు దర్శయ. నీ అందమైనటువంటి ఆ కమలం లాంటి దుఃఖాన్ని మాకు దర్శింపజేసుకోవాలి. ఓ హృదయంలో ఆత్మని హరించేవాడు కదా. ఓ వీరా యోషితం వీర, స్త్రీలకు వీరుడు అయిన వాడి నీవే కదా. స్త్రీలంటే జీవులందరూ స్త్రీలే, వీరుడు కృష్ణుడు ఒక్కడే. నిజజనస్మయ హంసనస్మయ, నీ నిజజనుల యొక్క గర్వాన్ని పోగొట్టేవాడివి నీవే కదా. అహంకారాన్ని పోగొట్టేవాడు దేంతో పోగొడతారు? స్మిత, కేవలం నీ యొక్క చిరునవ్వు చేత నీ యొక్క ఆత్మీయుల యొక్క దుఃఖాన్ని పోగొడతావు, తప్పాన్ని పోగొడతావు అంటూ ఆహా పండి పన్నార్పితం తే పదాంబుజం కృచేషునృతికృచ్చయం. ఆ కాళీ పడగల మీద ఆడినటువంటి నీ పాదాలు ఉన్నాయే, దే పదాంబుజం రుణు మా యొక్క వక్షస్థలాల మీద ఉంచు స్వామి. ప్రణతదేహినాం పాపదర్శనం. ఎందుకు అడుగుతున్నావో తెలుసా? నీకు ప్రణామం చేసినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో ప్రణతదేహినాం, కేవలం మనుషులే కాదండి, జంతువులు కూడా, ఏ ప్రాణైనా సరే నీకు ప్రణామం చేస్తే పాపకర్షణం, వాళ్ళ యొక్క పాపాన్ని నువ్వు స్వీకరిస్తావు. శ్రీరామకృష్ణ వారు ఒక భక్తురాలు ఆయన దగ్గరికి వస్తుంది, ఇస్తారు నీకు కోరు, నాకు మేలు చేస్తావా అంటారు. చెప్పండి స్వామి ఏం కావాలంటే, ఇంకో పిల్లి ఉంది, ఇది రోజు నా చుట్టూ తిరుగుతుంది, ఎక్కడి నుంచి ఒక పిల్లి వచ్చింది, దక్షిణ స్నాన గదిలో వచ్చింది, దీన్ని తీసుకెళ్ళి ఇదే పిల్లి తీసుకెళ్ళి సరే ఆ తర్వాత వచ్చినావా మంచి చూసుకుంటాను, ఈ ఏదైనా పిచ్చి చాలా పిల్లి గురించి చెప్తున్నాను కదా ఆధ్యాత్మిక. సరే పాపం గురువుగారు చెప్పారు కదా అని ఆమె పిల్లికి రోజు పాలు పోయటం అది రోజు అలవాటు పడ్డాడు. చివరికి ఓ రోజు వచ్చి ఈ పూజ సమయానికి వచ్చి వాళ్ళ పూజ కాకనే ఆ తీర్థాన్ని దాంట్లో వచ్చినాడు, తాగేది. గురుదేవులకు నైవేద్యం పెట్టిన పాలలో కొంచెం పాలు కలిపి వేరే పాలలో కలిపి దానికి పెట్టాడు. అది ఏం చేస్తుందంటే ఒకరోజు వచ్చి కూర్చొని మౌనంగా దీనంగా చూస్తూ రాముని వారి ఫోటో వైపు చూస్తూ పూజా మందిరంలో కన్నీరు గారుస్తూ ఆయన ప్రసాదం తీసుకుని ఇలా నమస్కరిస్తున్న భంగిమలో మొదలుకాడు 2 ముద్దులు కాసి నమస్కరిస్తే ప్రాణాలు వదిలిస్తుంది. భగవంతుడు కేవలం మనుషుల కోసమే కాదు, మనకు తెలుసు కదా కాళహస్తి కథ. సాలెపురుగును అనుగ్రహించాడు, గజరాజును అనుగ్రహించాడు, విష్ణుమూర్తికి శివుడై సాలెపురుగును అనుగ్రహించాడు, పావును అనుగ్రహించాడు, ఏనుగును అనుగ్రహించాడు. ప్రణతదేహినాం పాపకర్షణ, వాళ్ళ యొక్క జన్మజన్మల పాపాన్ని స్వీకరించేటువంటి తృణచరానుగం శ్రీనికే. అవి శ్రీకి ఆశ్రయమైనటువంటివి అయ్యా నీ పాదాలు. ఇవి ఇప్పుడేమో తృణచరానుగం, ఆ యొక్క గడ్డి భూములో తిరుగుతూ ఉన్నాయి. మధురయా గిరా వల్గువాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ విధికరీరిమా వీరముఖ్యతి అధరసీదునాప్యాయస్వన. కృష్ణ, నీ మధురమైనటువంటి స్వరాలు ఉన్నాయే, మధురయా గిరా, మంచి మధురమైన స్వరాలు, లోకమోహనకరమైనటువంటి స్వరాలు. సరిగా వల్గువాక్షయ, అందమైనటువంటి మాటల సంపాదన. బుధ మనోజ్ఞయ, బుధులు అంటే పండితులు, శాస్త్రవేత్తలు, బ్రహ్మజ్ఞానులు. బుధులు అంటే దేవతలనే అర్థం కూడా. వాళ్ళ యొక్క మనసును హరించేటువంటి అన్ని మాటలు. పుష్కరేక్షణ అంటే వికసించిన తామర పూల వంటి కనులు కలిగినటువంటి వాడా, ఓ వీరా ముహ్యతి, మోహింపజేస్తూ ఉన్నాయి మమ్మల్ని. నీ అమృతాన్ని మాకు ప్రసాదించవు, నీ పెదవులు స్పర్శించాలి. తమ కథామృతం తప్తజీవనం కవివిలీడితం కల్మషాపహం మంగళం శ్రీమదాతతం
భూమి రుణాతి తే భూరిదా జనా శ్రవణ తవ కథామృతం. నీ అమృతమైనటువంటి కథ ఉంటే తప్త జీవనం. తప్పులంటే దహించుకుపోయిన వాళ్ళు, తప్పించిపోతున్నటువంటి వాళ్ళకు జీవితాన్ని ఇచ్చేదయ్యా అమృతమయ్యా. అంటే మనకు మృత్యువే, భగవత్స్మరణ లేనిది మృత్యువు, భగవత్స్మరణ కలిగింది జీవితం. కనుక కథామృతం తప్త జీవనం కవిభిరీడితం. కవిభిరి, కవి అంటే బ్రహ్మ, బ్రహ్మదేవుడి చేత కూడా కీర్తించబడింది కదా నీ కథ. కల్మషాపహం శ్రవణ మంగళం. విన్నంత మాత్రం, వినడమే మంగళప్రదం, విన్న మాత్రం మంగళ మాటలు విని, అలాగే మహానుభావులైనటువంటి శక్తి సంపన్నులైనటువంటి గురుజనుల మాటలు విని ఆధ్యాత్మిక మంగళాన్ని చేకూర్చేది. శ్రీమత్ అంటే ఐశ్వర్యయుక్తమైనటువంటి, ఆత్మ విస్తృతమైనది. ఎన్ని యుగాలుగా ఎన్ని జన్మ యొక్క స్వామి యొక్క కీర్తిని గానం చేస్తున్నారో తెలియదు, ఇంకా ఎన్ని యుగాలుగా అది గానం చేయబడుతుందో తెలియదు. ఆత్మ విస్తృతమైంది. భూమి ద్రోణితే పూరిరాజన. ఎవరైతే దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారో, నలుగురికి ఖర్చు పెడతారో, దాన్ని వ్యాప్తిలోకి తెస్తారో, పూరిరాజన వాళ్ళు ఘనలక్ష్మీతమై వినం హంసమై నిరంతర తపస్సంతప్త పున్నాగ జీవనమై ఎప్పెడు తవ నీ కథామృతము రావంగల్గునే భూరిదాన నిరూఢత్వము నివారలకు మానారీ మనోహారక. వ్యాస శ్లోకానికి శ్లోక ఆ యొక్క భక్తి భావనని, వ్యాస హృదయాన్ని, శుకుడి యొక్క నిర్మలత్వాన్ని తీసుకొచ్చి యథాతథంగా పెట్టాడు పోతనగా. భాగ్యం ఏంటంటే వాడు వ్యాస కనుక శ్లోకం ఉంది. నలిన సుందరం నాగతే పదం శ్రీలతృణాంకురై సీదతీతిన కలిలతామనః కాంతగచ్చతి. కృష్ణ చరసి యద్ వ్రజా చారయద్ పశువు. ఆ పశువుని మేపుకుంటూ నువ్వు. ఈ పదాలు నళిన సుందరాలే. నళిన సుందరం అంటే నళినం అంటే తామర, తామర కామర లేకున్నంత సుకుమారంగా ముట్టుకుంటే కన్ని పిల్లలుగా ఉంటాయి. కాళ్ళకు చెప్పులు ఉండవు, ఆ పశువులు కాసే పిల్లలతో కలిసి వెళ్తూ ఉంటావు. నీ రకన పాదాలకు శిలలు, చిన్న చిన్న మొలదేరినటువంటి ఆ రాళ్ళు, రుణాంకురాలు, కొసదేరినటువంటి పదులైనటువంటి ఆ యొక్క గడ్డి పరకులు గుచ్చుకుంటాయని మా మనసు ఎంత బాధపడుతుందా. కల్లోలితం అయిపోతుంది మా మనసు. మా బాధ ఎవరికి చెప్పుకోమంటావు. కరువిందంబుల కంటే కోమలములై అందంబులై ఉన్న నీ చరణంబులు కఠినంబులై వనయ మా చన్నంగవల్ మోమోవగా నిరియంబోలు నటంచు బొక్కులును నీ కర్కశారణ్యమోపరి సంచారము కృష్ణ నీ ప్రియలకు ప్రాణవ్యధంజేయదే. మాకు ఎంత కోరిక నీ సుకుమారమైన పాదాన్ని మా వక్షస్థలాల మీద ఆంచుకుందామని మేము చూస్తాము. కానీ మా యొక్క ఒంటి కర్కశత్వం వల్ల వాటి యొక్క సౌకుమార్యం దెబ్బతీస్తుందని మేము వ్యక్తిస్తామే. అలాంటిది నీవు కఠినమైనటువంటి ఆ యొక్క గ్రహములు వేస్తున్న మా మనసు ఎంత బాధపడుతున్నా. కృష్ణ నీ వడవింబొలిదిరుగా నీ కుటిలాల కలాలి తస్యమిచ్చామిది చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుగావున రాత్రులైన నేను కన్నులనెప్పుడు చూడకుండా లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసని తేల విధాత క్రూరుడై. అటతి యద్భవాన్
అగ్నికారణం రుటిర్యుగాయతే త్వామ పశ్యతాం కుటిలకుంతలం శ్రీముఖంచతే జడ ఉదీక్షతాం పశ్మకృదృశ్యా. ఈ అంతటి బుద్ధిహీనుడయా బ్రహ్మదేవుడు, తలకాయ పరీక్షిస్తాం బ్రహ్మదేవుడు. నీవేమో పగలంతా పోతావా నీ అటతి యద్భవానగ్నికాలం ఋతుర్యుగా అయితే త్వామపసి. పగలంతా నువ్వు కనపడలేదని మాకు క్షణం యుగంలాగా గడిచిపోతుంది కృష్ణ. రాత్రులైనా నేను హాయిగా చూస్తూ కాలం గడుపుతావు మేము వస్తుంటే రెప్పపాటు విధించాడు ఆయన, రెప్పలంట పెట్టాడు. ఈ దిక్కుమాల రెప్పలు ఉండటం వల్ల రెప్పలు మూసుకుంటున్నాయి. రెప్పలు మూసుకున్నప్పుడు మీ దర్శనం మాట్లాడచ్చు. ఆ బ్రహ్మదేవుడు ఏం పని చెప్పింది, వాడికి జాలి లేని పని కాకపోతే నిన్ను నిరంతరాయంగా చూడకుండా మధ్య మధ్యలో రెప్పలు అట్ట పెట్టాడు అంటూ బాధపడుతున్నాడు. అది వాళ్ళ యొక్క భక్తి. అంటే భక్తుడి యొక్క మనస్సు భగవంతుడికి అద్భుతమైనప్పుడు. శంకరులు చెప్తారే అవిచ్ఛిన్న తైలధారవత్తని, నూనెను ఎక్కడ గ్యాప్స్ కనిపించాలి, నీళ్లు బిందు ఆ స్థితి. అందుకనే ఆ రెప్పలు కూడా నీ దర్శనానికి మాకు అడ్డం వస్తున్నాయంటే బాధపడుతుంది. అది గోపికల యొక్క భక్తిస్తాను. దాన్ని అర్థం చేసుకోవడం కోసం, ఆ భావనని మన ఊహాభూమికలో నిలుపుకోవడం కోసం పొందడం వాడి యొక్క అపారమైన కనుక పతి సుత అన్వయ భ్రాతృ బాంధవ భక్తులని వాటికి ఈ యొక్క వేణుకి మోహితులని నీకు ఏమి న్యాయం ఇది? కాబట్టి మోసం యోషిత కర్తవ్యం చేస్తారు. ఇలా నిలదీస్తున్నారు. రామకృష్ణ గారు చెప్తాడు, భగవంతుడు నీ సొంతవాడు, మారాము చేయి. పిల్లవాడు తల్లి దగ్గర మారాం చేస్తాడు, తల్లి దగ్గర మారాం చేస్తాడు, ఏడుస్తాడు. నువ్వు ఇస్తేనే, లేకపోతే నేను వదలను, నేను ఊరుకోనంటాడు. భగవంతుడు మన సొంతవాడు, చేసే హక్కును చెయ్యాలి. అందుకు ఇవ్వవు నీ దర్శనం. ఇది ఈ పూర్తి గోపికా భావనలైన మహాత్ములు శ్రీరాముడు. రహస్య సంవిధం హృత్యయోదయం ప్రస్తుతాననం ప్రేమ వీక్షణం, రహస్యపు మాటలు. అలాగే హృత్యయోదయం ప్రహసితాననం, నవ్వుతో కూడిన నీ ముఖము, ప్రేమ వీక్షణాలు. బృహదిరశ్రియో వీక్ష్యధాంతే, లక్ష్మీదేవికి ధామమైనటువంటి నివాసస్థానం బృహదూరం, విశాలమైనటువంటి నీ వక్షస్థలం ఉంటే. మోహురతిస్పృహ ముఖ్యతే ముఖం, వీటన్నిటిని చూసి మళ్ళీ మళ్ళీ మోహాన్ని పొందుతూ ఉన్నాం. కనుక ఈ మోహం అనే పదం కూడా కాలకాలం వస్తుంది. ప్రతి జీవి మోహానికి గురి అవుతాడు, మహామాయ యొక్క మోహానికి గురవుతాడు. ఈ మహామాయను కనుక యోగమాయగా మార్చుకోగలిగితే మనకున్నటువంటి జీవ సంబంధమైన మోహం పరమాత్మ మోహంగా పరిగణిస్తుంది. అది మోహం కాదు, భక్తి అవుతుంది, అది రాగం అవుతుంది, అది మనల్ని తెలియపజేస్తుంది. ఇది శాస్త్ర నిర్ణయం ఉంది. మహామాయ యోగమాయ కలిసి మనకు రెండు చెప్తారు. యోగమాయ ఉపాసిత అని చూసారా? యోగమాయ అనేటువంటి దాని లక్షణం ఏంటంటే ప్రపంచం నుంచి మనకున్నటువంటి బంధాన్ని విధివర్జితం చేసి వాటిని భగవంతుడి వైపు అనుసంధానం చేసి, అది యోగమాయ. ఆమె యొక్క అనుగ్రహం లేకపోతే మనకు ప్రాపంచిక కర్మ మిగిలి ఉంటే అది మనల్ని ప్రపంచం చేత మోహించబడేలా చేస్తుంది. మనల్ని ప్రపంచంలో మనల్ని కోరికలు మోహింపజేస్తున్నాయంటే అది మహామాయ. మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణ. అలా కాకుండా మన మోహాన్ని భగవంతుడి వైపు మళ్ళిస్తే అది యోగమాయ. దానికి అమ్మవారిని మళ్ళీ శక్తి. అందుకని కృష్ణుడు
శ్యామలా కృష్ణ మిత్రమండలిని ఒక సంబంధం అంటే శ్యామలా స్వరూపంగా అమ్మవారి స్వరూపంగా కృష్ణుని భావించి ఉపాసన చేసిన సంప్రదాయం కూడా ఉంది. అనేకమైన సంప్రదాయాలు. ఇది అలా ఉండగా ఇలా యత్తే సుజాత చరణామురుహం స్తనేషు భీతాశనైప్రియధీమహి కర్కశేషు. కృష్ణ నీ యొక్క ఆ సుజాత చరణములు అంటే చక్కని వంశంలో వచ్చినటువంటి నీవి అంటే సుధారమైనటువంటి నీ పాదపద్మాలు నా యొక్క వక్షస్థలాలు కఠినంగా ఉంటాయి కనుక ఎక్కడ దొచ్చుకుంటాయో అని భయంతో మెల్లమెల్లగా శనై మెల్లగా సుకుమారంగా మేము మా గుడ్డల మీద ధరిస్తాం కనుక నేను ఆటవీ మట్టి వ్యసనైన గురించి ఇందాక చెప్పినట్టే అలాంటి పాదాలతో అడవిలో తిరుగుతూ ఉంటే ఆ మొనదైన రాళ్ళు గుచ్చుకుంటాయని నేను ఎంతో బాధపడతాం. నీవే పంచప్రాణాలుగా జీవించి మాకు నీ గురించి ఆలోచించినప్పుడు మా మనసులు ఎంతో వ్యత చెందుతున్నాయి నాయన. ఉర్పాది విభ్రమసి దీర్ఘవదాయుషాంన కనుక మా జీవన సర్వస్వము నీవేనయ్యా. కనుక దీర్ఘవద్ భ్రమతి దీర్ఘవద్ ఆయుషాంన నీ కొరకే మేము జీవించుకున్నాం కృష్ణ అంటూ ఇలా ఆయన వాళ్ళకి విపరీతంగా వ్యవహరించడం. ఇది గోప్య ప్రగాయంత్య ఇంతగా ఎలుగెత్తి పరిసరాల జ్ఞానం లేకుండా హాయి అలాగా భగవంతుని గానం చేసేటప్పుడు కూడా నో ఇన్హిబిషన్స్. నేను శిష్యుడు వచ్చి అడుగుతాడు రామకృష్ణ అని, గురుదేవా నేను ఊరికి దూరంగా కలకత్తాలో ఉండేవాడు, కలకత్తాకు జనసంబంధానికి దూరంగా ఇల్లు తీసుకున్నాను అనుకుంటున్నాను, నా సాధనలకి భజనలకి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే రామకృష్ణ నవ్వుతూ 100 హత్యలు జరిగిన ఎవరికి తెలియంత ఏకాంత ప్రదేశంలో తీసుకో, నాకు కూడా ఇష్టం, నేను కూడా వస్తాను నీతో పాటు కలుస్తాను అంటే భగవంతుడు నేను అంతే. అసలు ఏ సిగ్గు ఏ ఆశ్చర్యం వేస్తుంది. అలంగుడి అంటే కొన్ని భజన సంప్రదాయాలు ఆ వీడియోలో చూస్తుంటారు. వాళ్ళకి వయసు 80 ఏళ్ళ వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అది ఆ శరీర స్పృహ ఉండదు, ఆనందమే ఆనందం. ఆ నాట్యం చేసుకుంటే భగవంతుడు భజన ఆనందిస్తుంది. ఇట్లా వాళ్ళు ప్రగాయంత్య ప్రలపద్య ప్రలాపిస్తూ విచిత్రంగా రుడుదుమో ఏడుస్తున్నారు. వాళ్ళు బయట నుంచి చూస్తే దాన్ని ఏమంటారంటే ఒక ప్యారడైజ్, ఫూల్స్ ప్యారడైజ్ లాగా అనిపిస్తున్నమాట సాధారణ దృక్పథం. వాళ్ళు సుస్వరం, వాళ్ళు చాలా సుస్వరం చూస్తే రాజన్ కృష్ణ దర్శనలారస వీటన్ని కృష్ణ దర్శనం అంటే తాసా మావిరభూచౌరికి స్మయమాన ముఖాంబుజ చిరునవ్వు రాజునేటువంటి ముఖంతో ఆశా భారీ మధ్య ఆవిరభూచౌరికి ఎవరి ఆవిర్భవించాడయా పీతాంబరధర స్రగ్వీ వనమాలాధారి పీతాంబరధారి మన్మధుడికే మన్మధుడైనటువంటి ఆ స్వామి అనుగ్రహంతో వాళ్ళ మధ్య ఆవిర్భవించి వాళ్ళని ప్రార్థన చేశారు. ఈ శ్రీకృష్ణ స్వామి చరణాంబురాలు మనసులో నింపుకునే శక్తిని మనం ప్రార్థిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వామి అవి వచ్చేవారం కూడా కబ్జా పెట్టేశాం సార్. కృష్ణ త్వదీయ పర పంకజ పంజరాంతః అద్వైవ మే విశతు మానస రాజహంసః ప్రాణప్రయాణ సమయే కపవాతైః కంఠావరోధన విధౌ స్వర్ణం కుతస్తే. తులసీకలాంటి వారు ముకుందమాల చెప్పాడు, మహానుభావుడు ఆయన. మీరు చెప్పినటువంటి ఇప్పుడు చెప్పారే స్థితి, ఆ స్థితిలో ఐక్యమైపోయినటువంటి వాడు. రామాయణం వింటున్నాడు, వినేటప్పుడు రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోతున్నాడు అని చదువుతున్నాడు. ఆయన ఎమ్మడే లేచి సైన్యంతో ఉడుకుతున్నాడు. ఈయన ఎమ్మడి సైన్యం మొత్తం అంతా ఎమ్మడపడ్డాడు, సముద్రం అడ్డం వస్తుంది. ఆయన పోతూనే ఉన్నాడు. ఇంకా సీతమ్మ రావణాసురుడు ఎత్తుకుపోవటం అయింది. ఆ జాతరలోనే ఉన్నాడు ఆయన. రాముడికి వచ్చి ఊరు ఆయన అది ఎప్పుడు అయిపోయింది, ఇంటికి పో, ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు నాయన అని పంపించేసాడు. ఆయన మహారాజు, డ్రాగన్పూర్ మహారాజు, ఆయన మహాభక్తుడు. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతః అద్వైవమే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధంలో స్మరణం కుతస్తే. చచ్చిపోయే ముందు నారాయణ నారాయణ అంటే చాలా స్వర్గానికి వెళ్ళిపోతాం. అజామీలో వాక్యాన్ని చెప్పాడు భాగవతం బ్రహ్మాండంగా. చచ్చేటప్పుడు వాడు నారాయణ 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 అరుస్తూ చచ్చిపోయినాడు. స్వర్గం నుంచి వీడు చేయని మహాపాపాలు ఏమి లేవు, అన్నీ మిగిలిపోయినది ఉండేది. ఇక చేయాల్సిన పాపం లేదు, అన్నీ చేశాడు వీడు. అటువంటి వాడికి విష్ణుదూతలు వచ్చి పడ్డాడు.
వచ్చేసి వేడి మీద తీసుకుపోరు మీతో పోతే వీడు చేసిన పాపాలు లెక్కేస్తే పర్వతాలు పుట్ట అని ఆ యమదూతలకి వీళ్ళకి పెద్ద సంవాదం అయిపోయి వాడు అన్నారు ప్రాణం పోయే ముందు వాడు నారాయణ అరే నారాయణ నాకు ఉంచుకున్నారు కొడుకుని పిలిచాడు రాము నారాయణ ఎక్కడ పిలిచాడు తెరవలేదు కదా వాడి కొడుకు పేరు పెట్టుకున్నాడు ఆ పేరు పెట్టి వాడిని పిలిచాడు వాడి మీద మొహంతో నారాయణమూర్తిని ఎక్కడ పిలిచాడు మీరు చెప్పేది తప్పు అన్నారు వాళ్ళ మీద పెద్ద సంవాదం వాడు ఏ పేరుతో పిలవని ఏ భావం నారాయణ అనడలేదా అంటే చెరువు వాడి బాబు పేరు ఓ వీడు దొంగకి పోవాల్సిందే అని తెల్లమొహం వేసుకున్నారు యమదూతలు కానీ ఈయనంటాడు ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తయి కంఠంలో స్మరణం కూతస్తే అన్నాడు కంఠం అంతా పోయి కళ్ళు తిరిగిపోయి మైండ్ తిరిగిపోయి అంతం ఎట్లా అంటే బాగానే ఉంటుంది కరెక్టే మరి అంతం ఎట్లా అప్పుడు గుర్తు ఇచ్చిన అవుతుంది కళ్ళు తిరిగిపోతాయి మైండ్ పనిచేయదు ఎట్లా అనాలి అందుకని ఇప్పటి నుంచి అంటుంటూ ఉంటుంటే అది అలవాటు అయిపోదురా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నారాయణ మంత్రం జపం చేసుకుంటూ కూర్చుంటే ఆ ఊపిరి పోయేటప్పుడు కూడా అదే వస్తుంది ఆటోమేటిక్గా అందుకే మన వాళ్ళు పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే స్పిరిచువాలిటీ అండ్ రిలీజన్ ఇస్ నాట్ ఎ పోస్ట్ రిటైర్మెంట్ గ్లో. అంతే నీ శరీరానికి మైండ్కి కూడా ఓం రాముడిని తలుచుకోవడము కృష్ణుడిని తలుచుకోవడము నారాయణమూర్తిని తలుచుకోవడం ఒక మంత్రాన్ని నమశివాయ అనుకోవడము అది జపం చేస్తూ ఉండటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది వాడి ప్రాణం పోయేటప్పుడు అంతేగాని అప్పటికప్పుడు రాదు ఏదైనా. అందుకని ఆ తాదాత్మ్యం చెందాలి వాడు ఒకడు ఉన్నాడు నీ జీవికి ఆయన మూలమైనటువంటి వాడు అని చెప్పి భావన కనుక వీడికి కలిగితే వాడు మొదటి నుంచి అదే భావంలో ఉండాలి. తమరు చెప్పినట్టుగా ఇప్పటి నుంచే వాడు ఆ ప్రార్థనలో ఉన్నట్టయితే వాడికి అలవాటు అయినట్టయితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఆ క్షణంలో వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ బస్సు కోసం కూర్చుంటాం వెనసైడ్ బస్సు రావట్లేదు ఎండ మండిపోతుంది దిక్కు లేదు దెబ్బకి అవుతుంది ఏం చేసే మార్గం లేదు ఎటు ఎవడు వచ్చి రావట్లేదు ఏం చేయాలి మన గచ్చంత వెన్ ది థింగ్స్ ఆర్ గోయింగ్ బియాండ్ అవర్ లిమిట్ మనం ఏం చేయలేని స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాం ఆ వాడికి ఏమీ దిక్కులేని స్థితిలో వాడు ఉన్నాడు అని ఎదుర్కొన్నాడు. మనకు కూడా అట్లాంటి సమస్యలు వస్తాయి. ఈశ్వర సన్నిధానాన్ని మనసులోనే కల్పించుకొని గయ్యంతుడు మొత్తుకున్నాడు ఆయన ఉరుకొచ్చు ఇది మనకు వినదే. అయితే ఈ మొదటి నుంచే ట్రైనింగ్ రావాలి ఆ క్షణంలో వచ్చేది కాదు అని చెప్పి ఆయన కులశేఖరాలు గారు మహానుభావుడు ఆయన హళవరులో ఒకటి ఆయన చెప్పాడు ప్రాణప్రయాణ సమయే కపమాలకి కంఠంలో స్మరణం వస్తే అన్నాడు. అప్పుడు ఎట్లా స్మరణ వస్తుందిరా బిడ్డ నువ్వు ఇప్పటి నుంచి మాత్రం జపం చేస్తూ కూర్చో అంతే అది ఆటోమేటిక్గా ఆ క్షణంలో వస్తుందయా. ఒక మంచి సందేశం ఇచ్చేది జయశ్రీ దోసెడు పరిజాతములతో హృదయేశ్వరి మెల్ల మెల్లగా దాసిన భంగి కృంవలకు లేఖతలోదరి తమరాకుపై వ్రాసిన భంగి గుండె వడపోసిన భంగి కళావి పంచి గల్బ్రోసిన భంగి పొంగువల పుంతల ఉన్నతలు ప్రౌఢిమముల్ రసభావముల్ కడుంబాసిల తెలుగుకైత నవభంగుల నొప్పుచు సంస్కృతోక్తి సంవాసితమౌనెడం కలశవారధి తీర పురోని షణ్ణ దేవాసుర మండలాంతర విహాయ వికస్వర విశ్వమోహిని హాస విలాస విభ్రమ కరంచల చంచల హేమ కుంభ సంభాసి సుధాచరీ మధురిమంబులు వ్యక్తము కావలెను శరన్మాస శుచి ప్రసన్న యమునా తట సైకత సాంద్ర చంద్రికా రాసకళా కలాప మధురౌ రజయౌవత మధ్యమాధవ శ్రీ సుషమా ప్రపూర్ణ తులసీదల సౌరభ సార సంపదల్ రాసులు రాసులై పొరలి రావని పొంగిరి పువ్వలెన్ నవోల్లాస వసంత రాగర సలాలిత బాలరసాల పల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కకరీధ్వను. చూడండి 6 నిమిషాల్లో వాడు ఆ కింది కూడా పని చేసుకుపోతే రోడ్డు మీద కూర్చోవాలి. నేను ఇక్కడ దిక్కేమి లేదా వర్షం వస్తుంది పైగా ఏం చేయాలి ఇంకేమో నాకు ఈ ప్రమోషన్ ఎందుకు వచ్చింది ఈ కర్మ ఎందుకు వచ్చింది నాకు అసలు నేను ఏం చేయాలా ప్రమోషన్ ఇచ్చిన భగవంతుడు ఖమ్మంలో రావడానికి తీసుకుపోయి దుమ్ముగూడలో మారేసి అది ఎటు పోకుండా వచ్చే పని మనసులో మనాది కొడుతుంటా. ఇంతలోకే ఒక సంఘటన జరిగింది. ఒక ఎర్రటి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు కొత్త మోటార్ సైకిల్ తల మెరిసిపోతుంది. ఆయన వచ్చి స్టార్ట్ చేసి ఒక కిల్లి కట్టవా అన్నాడు. సరే పెట్టేది కట్టి ఏమని మీరు ఎక్కడ నేను ఎటపాకపోతున్నానంటే మా ఆర్ఐ నన్ను తీసుకుపోతావా తీసుకుపోతాను నన్ను ఎక్కించుకున్నాను. ఒక్క మాట ఆయన మాట్లాడలేదు నీ మాట్లాడు ఎటపేక దాకా పోయిన తర్వాత ఎప్పటికే సన్న చిరుకులు పడుతూనే ఉన్నాయి. కట్టికి చీకటి 12 అయ్యి వస్తుంది. నేను మిమ్మల్ని భద్రాచలంలో హోటల్ దాకా దిగుతానండి అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్న ఏం పర్లేదు అని నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా వాడు తగదంగా మెరిసిపోతున్నాడు ఆ మనిషి.
మోటార్ సైకిల్ కూడా ఒక కొత్తది సొంతంగా మెరిసిపోతుంది. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఈ క్షణంలో? అదంతా అడవి ప్రాంతమే కదా, భద్రాచలం ఆ దుమ్ముగొండి పైన అంతా అడవి ప్రాంతమే. వీడు నా కోసమే వచ్చాడు, భగవంతుడే వచ్చాడు నన్ను తెంపడానికి కదా అనుకున్నాను అన్నమాట. అనుకోకుండా జరిగే సంఘటన తీసుకెళ్ళి అంతే హోటల్ ముందు దింపాడు. ఓకే సార్ అని వెళ్ళిపోయింది. ఈ గత్యతనే స్థితిలో వాడు ఉంటాడు. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. కులభూషణ రఘుపతి నాయక కృష్ణ సరగుణరమ్మ బాల గోపాల నీలా వేగమేరమ్మ కృష్ణ బాలికలందరూ భక్తితో నీకు కర్పూరహారతి సరగుణరమ్మ జయ జయ కృష్ణ వేగమేరమ్మ బాల గోపాల నీలా వేగమేరమ్మ కృష్ణ వేగమేరమ్మ అక్కడే వచ్చాను.